నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి డీఎస్పీగా పదవి బాధ్యతలు స్వీకరించిన రమేష్. రానున్న ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి, కార్యకర్తలకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి డీఎస్పీగా రమేష్ పదవి బాధ్యతలు స్వీకరించారు. రానున్న ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా నిర్వహిస్తామని, దీనికి ప్రజలందరూ సహకరించాలని ఆయన తెలిపారు. వచ్చే రాబోయే ఎలక్షన్స్లో ఎన్నికలు అన్నీ కూడా ప్రశాంతంగా జరగాలని చెప్పేసి అన్నీ కూడా ప్లాన్ చేసుకుంటాం. అలాగే సమస్యాత్మకమైనటువంటి విలేజెస్, అలాగే నార్మల్ విలేజెస్ని కూడా మా స్టాఫ్ అందరినీ కూడా ఎస్ఐ కానీ సిఐలు కానీ మొత్తం స్టాఫ్ అందరినీ కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ప్రజల సమస్యలు కూడా తెలుసుకోమని చెప్తాం జరిగింది. అలాగే బైండ్ ఓవర్స్కి సంబంధించి రౌడీ షీట్ల కదలికల మీద కూడా మరి నిఘా పెట్టమని చెప్పేసి కూడా మా అధికారులకు తెలియజేస్తాం జరిగింది. రౌడీ షీట్ల బైండ్ ఓవర్ కూడా చేస్తాం. అలాగే ఇలిసిట్ లెక్కర్ కానివ్వండి, ఇలిసిట్ ఐడిఆర్ కూడా వాటి మీద కేసులు పెట్టి తర్వాత గాంజా వాటిని కూడా అరికట్టే ప్రక్రియలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం జరిగింది. అలాగే మరి మహిళల భద్రత కూడా అన్ని చర్యలు తీసుకుంటాం. ఇంపార్టెంట్ కాలేజ్ దగ్గర ఎక్కడ కూడా యూటీజింగ్ జరుగుతాం కానీ, అలాగే మిస్సింగ్ కేసులు వెంటనే ఛేదించి, గర్ల్ మిస్సింగ్ కానీ ఉమెన్ మిస్సింగ్ కానీ వెంటనే ఛేదించి ఇమీడియట్గా కూడా ఎఫ్ఐఆర్ రిపోర్ట్ అవ్వగానే గర్ల్ మిస్సింగ్ కానీ, బాయ్ మిస్సింగ్ కానీ, ఉమెన్ మిస్సింగ్ కానీ వెంటనే ఎఫ్ఐఆర్ కట్టి వెంటనే టెస్ట్ చేసే ప్రక్రియ కూడా చేయమని చెప్తాం జరిగింది. అలాగే రోడ్డు భద్రత, రోడ్ యాక్సిడెంట్ల గురించి కూడా అన్ని చర్యలు తీసుకుంటాం. ఎక్కడైతే ఇంపార్టెంట్ ఆ ప్లేస్లో ఎక్కడైతే రిపీటెడ్గా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో దాన్ని కూడా విజిట్ చేసి అధికారులు ఎస్ఐ కానీ సిఐ నేను కూడా విజిట్ చేసి తర్వాత దాని యొక్క మిగతా డిపార్ట్మెంట్స్ యొక్క సమన్వయంతో రోడ్ యాక్సిడెంట్ కూడా నివారణ చర్యలు తీసుకుంటాం. జనసేన ఉమ్మడి కూటమి గెలిపే లక్ష్యం కావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఎన్నో అవమానాలను చవి చూశాం, వాటిని ఓర్పుగా భరించాం. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేశాం. ఈ మధ్యకాలంలో వస్తున్న పుకార్లను ఎట్టి పరిస్థితుల్లో నమ్మవద్దని, వైసీపీ మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే సీట్ల గొడవకు తెరలేపిందని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి కూటమి గెలిపే లక్ష్యం కావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టణంలోని 20వ వార్డులో పలు వార్డులకు సంబంధించిన పార్టీ శ్రేణులతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తెనాలి నియోజకవర్గంపై ఎన్నికల బరిలో ఉండే పార్టీలపై వస్తున్న పుకార్లు నమ్మవద్దని, పార్టీ శ్రేణులను బలోపేతం చేసేలా ఆయన ప్రసంగించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెనాలిలో పేదల కడుపు నింపేందుకు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను మూయించి వారి కడుపు కొట్టిందని తెలిపారు. అన్నా క్యాంటీన్లను పార్టీ శ్రేణులు దాతల సహకారంతో కొనసాగిస్తూ వస్తున్నామని, వాటిని తొలగించేందుకు కూడా వైసీపీ నాయకులు యత్నించగా పార్టీ శ్రేణులు ఐకమత్యంగా నిలిచారని గుర్తు చేశారు. అమరావతి రాజధానిగా ఉండాలనే సంకల్పంతో మున్సిపల్ కార్యాలయం ఎదురుగా నిరసన కార్యక్రమాలు చేపడితే వాటిని అడ్డుకునేందుకు దీక్షా శిబిరానికి కూడా నిప్పు పెట్టి తగలబెట్టేందుకు చేసిన కుట్రలను గమనించాలని కోరారు. మరో 2 నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రలకు పూనుకుందని విమర్శించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, గ్రామ పట్టణ వార్డులోని ప్రతి ఇంటికి తెలుగుదేశం జనసేన ఉమ్మడి మినీ మేనిఫెస్టోను ప్రజలందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని సూచించారు.
మన ఆత్మీయ సమావేశానికి అంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు జరిగే వ్యాపారస్తులు కానీ వ్యాపార సంఘాలు కానీ ఏ రోజు కూడా ఈ 5 సంవత్సరాల్లో మేము తృప్తిగా ఉన్నామనే భావన ఈ పార్టీ వల్ల కానీ ఈ ముఖ్యమంత్రి వల్ల కానీ ఎక్కడైనా కలిగిందా అనేది మనం ప్రశ్నించుకుంటే 100కి 100% కాదు అని చెప్పి మన మనస్సాక్షి చెప్పే అంశం. అంటే ప్రపంచానికి నాగరికత నేర్పినటువంటి ప్రాంతం తెనాలి అయితే ఈ తెనాలి ప్రాంతంలో గంజాయి, యువకులను నిర్వీర్యం చేయడం, కల్తీ మద్యాన్ని అమ్మించడం, గుట్కాలు అమ్మించడం, పేకాట క్లబ్బులు, వాటికో క్లబ్బు. ఏదో నెల దాకా బాగున్నాడు కదా రాజా ఆయన ఏంటి ఈ మధ్య బాగట్లేదంటే ఏమైపోయాడో తెలియట్లా, దెబ్బడిపోతుందో తెలియట్లా. అన్ని రకాలైనటువంటి విద్యలు నేర్పించే ప్రాంతం అయిపోయింది ఇక్కడ. ఆ రోజున గౌరవ మర్యాదలకు పుట్టినీళ్ళు ఏదే అంటే తెనాలి. ఇవాళ ఏ రకంగా తెనాలి, ప్రాంతాలకు కూడా తెనాలి. నోరు తెరిస్తే ఏమైతే తెనాలి. లేకపోతే మన ఆస్తులు కాపాడుకోవడంలో మనం ఏ రకంగా కాపాడుకోవాలో తెలియనటువంటి తెనాలి. కాపాడుకోవడానికి నలుగురు ముందుకెళ్ళినా కూడా కులతత్వాన్న మతత్వాన్న రెచ్చగొట్టి ఇవాళ మన మీద తిరగబడే తెనాలి అయిపోయింది. ఇలాంటి తెనాల్లో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం. ఇక పైన నా తండ్రి సమానులు తులసిదాస్ గారు ఆ రోజు కాదు ఈ రోజు ప్రతిపక్షంలో ఉండాలి, వాళ్ళు నిరూపించమనండి. నేను అడుగుతా ఉన్నా, ఎవరిని కుమార్ గారిని కొట్టారని చెప్పి మన మధ్యలో చాలా ప్రచారం చేశారు. నేను ఇవాళ అడుగుతున్నా, వాళ్ళని ప్రమాణం చేయమనండి, లేకపోతే చెప్పిన వాళ్ళని ప్రమాణం చేయమనండి, ఎవరినైనా సరే. ఎవరు నేను అసలు వాళ్ళనే ప్రమాణం చేయమనండి. నేను చూశాను, లేకపోతే నాకు తెలిసింది, నేను ప్రమాణం చేస్తున్నానని చెప్పి ఈ కనికా పరమేశ్వరి అమ్మవారి ముందల ప్రమాణం చేస్తే నేను అసలు మళ్ళీ రాజకీయ చొక్కా అయ్యాను. దమ్ము, ధైర్యం, నీతి నిజాయితీకి మారిపోయారుగా చెప్తున్నా. ఎవరైనా సరే. ఎందుకండి గెలవటానికి అంటే మీరు గెలవడానికి చేయని పని అంటూ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఫేక్ ఓట్లు పెట్టారు, 17,900 ఓట్లు ఫేక్ ఓట్లు. ఎట్లా పెట్టారు? వెంకటరత్నం ఓటు 19వ వార్డులో ఉంది, ఇదే వెంకటరత్నం ఓటు 25వ వార్డులో ఉంది, ఇదే వెంకటరత్నం ఓటు 32వ వార్డులో ఉంది, ఇదే వెంకటరత్నం ఓటు మాత్రం ఖచ్చితంగా జగన్ ఓటే. జగన్ ఓటు ఖచ్చితంగా వేస్తాడని తెలిసి ఇతరులకు 2 ఓట్లు పెట్టించారు. ఆ రకంగా 17,900 ఓట్లని మనం మొట్టమొదటిగా ఐడెంటిఫై చేసింది రాష్ట్రంలో మనమే. ఆ రకంగా చేసిన దాన్ని బట్టి 30 లక్షల ఓట్లు. వీళ్ళు గెలిచింది ఎంత అంటే 27 లక్షలు తేడాతో గెలిచారు. 30 లక్షలు దొంగ ఓట్లు వేసుకొని గెలిచారు. ఈ రకమైనటువంటి దోపిడీ కార్యక్రమం, ఈ రకమైనటువంటి దొంగాట కార్యక్రమం, ఈ రకమైనటువంటి అబద్ధాల కార్యక్రమం, పైగా ఏంటంటే భయపెట్టే కార్యక్రమం. ఏమిటది అంటే ఎవరిని భయపెడతారు మీరు? ఎంతమందిని భయపెడతారు? ఏ రకంగా భయపెడతారు? ఈ రకమైనటువంటి కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మనని దోచుకున్నటువంటి, బాధించినటువంటి అణువణువున కూడా మన ఆవేదనని ఎవరికి వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ 5 ఏళ్ళు పాలన జరిగిందా లేదా అనేది ఒకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ఆలోచించాల్సినటువంటి తరుణం అని చెప్పి మనం చేస్తాం. ఇప్పుడు మీరే ఆలోచించండి, రైతు వారీగా మీ దగ్గరికి రకరకాలుగా వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ 5 ఏళ్ళు ఎంత వ్యాపారం తగ్గింది అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకు తగ్గింది అనేది కూడా మేమేం చెప్పవసలా. మీరు అంచనా వేయగలిగినటువంటి సత్తా, సమర్థత కలిగినటువంటి వ్యక్తులు. తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఏంటంటే ఇది కార్యకర్తల కర్మాగారం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అనేది చెక్కు చెదరనటువంటి పార్టీ. చిన్నరావూరు తోట 14వ వార్డులో మదర్ తెరీసా ప్రైమరీ హై స్కూల్లో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. హ్యాపీ హాస్పిటల్ సహకారంతో 1వ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
సమాజ అభివృద్ధికి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తన వంతు బాధ్యతగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని కోస్తాంధ్ర అధ్యక్షులు పల్నాటి నాగరాజు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన హ్యాపీ హాస్పిటల్స్ కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆర్ఏ మర్యాదాస్, హాస్పిటల్ సిబ్బంది మంజునాథ్, రాజు, శేఖర్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడానికి కారణం ఏంటంటే ప్రజలు చాలా ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు కేవలం ఆటోకి డబ్బులు చెల్లి వైద్యం చేయించుకునేంత స్తోమత కూడా లేని వాళ్ళు కూడా పేదరికం దిగున ఉన్నారు. అలాంటి వారిని మనసులో పెట్టుకొని మేము ఈ ఉచిత వైద్య శిబిరం ఈ మున్సిపల్ పాఠశాలలో కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల వల్ల చాలామంది ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతూ కనీసం వేతనాలు కూడా చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. మా ముఖ్య ఉద్దేశం బడుగు బలహీన వర్గాలకి సేవ చేయటం, పేదవాళ్ళకి మంచి చేయటం, వారి పురోగతిని ముందుకు తీసుకెళ్తాం. చేసిన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు మన నాగరాజు గారు, ఇంకా మిత్రులు మర్యాదాస్ గారు, ఇంకా హ్యాపీ హాస్పిటల్ సిబ్బంది అందరికీ కృతజ్ఞతలండి. మన పాఠశాలలో ఇట్లా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామని నాగరాజు గారు 10 రోజుల ముందే మనకి ఇన్ఫామ్ చేసి ఉన్నారు. అలాగే పిల్లలందరికీ చెప్పుకున్నాము. ఈరోజు చక్కగా పిల్లలందరినీ హ్యాపీ హాస్పిటల్ డాక్టర్ గారు పరీక్షించి మందులు కూడా ఇచ్చి ఉన్నారు. ఈరోజు ఈ క్యాంప్ ఇక్కడ నిర్వహించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలకి చిన్న చిన్న జలుబు, దగ్గు, కాఫ్, ఇట్లా జ్వరము, కొంతమంది పిల్లలకి మమ్స్ కూడా ఉన్నాయి. డాక్టర్ గారు పరిశీలించి ఏదైనా అవసరమైతే హాస్పిటల్కి రమ్మన్నారు. ఫ్రీగానే హాస్పిటల్లో ట్రీట్ చేస్తున్నారు. సీకే మీడియా బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం కనపర్తి రత్నాకర్ దర్శకత్వంలో బుధవారం ఉదయం చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిథులుగా దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుజ్జర్లముడి కృపాచారి పాల్గొన్నారు. బాలల చిత్ర ఆవశ్యకతను వివరించారు. నేటి విద్యా వ్యవస్థ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. చిత్రాన్ని నిర్మిస్తున్న అమిరినేని వెంకట్ ప్రసాద్, సాధు సుస్మిత, కన్నెగంటి రవిలను అభినందించారు. చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న చైల్డ్ సూపర్ స్టార్ కేజీఎఫ్ భాను ప్రకాష్, అయినాల మల్లేశ్వరరావు, దేవరపల్లి వీరయ్య, బెల్లంకొండ వెంకట్, గోము, కనపర్తి మధుకర్, శశికిరణ్, శేఖర్, సోమేష్, రాయుడు, జీవన్ శ్రీ, నాగేశ్వరరావు, దేవిసిటి, కృష్ణారావు, రజని, వసంతయామిని, తులసిలపై కీలకమైన సన్నివేశాన్ని దర్శకుడు చిత్రించారు. పూజా కార్యక్రమాలను గొల్లపూడి ఉమాశంకర్ నిర్వహించగా సాధు చలపతి నటీనటులపై క్లాప్ను కొట్టి షూటింగ్ ప్రారంభించారు. పట్టణ కళాకారుల సంఘం కార్యదర్శి గరికపాటి సుబ్బారావు, ముట్టడి ప్రకాష్, నటులు, దర్శకులు కనపర్తి బాబురావు, నటులు బడుగు మోహన్ రావు, మేరుగ సంజీవరావు, నవీన్ తదితరులు చిత్ర టీంని అభినందించారు. తొలుత నాట్యచారిణి వెంకటలక్ష్మి శిష్య బృందం ప్రదర్శించిన నృత్యాలు, ప్రీహాన్స్, శృణి సాయిలు ప్రదర్శించిన ఫోక్ డాన్స్లు అలరించాయి. ఈ చిత్రానికి డిఓపీలుగా రమేష్, భాస్కర్లు, ఆర్ట్ డైరెక్టర్స్గా వెంకట్, శ్రీనులు పనిచేస్తున్నారు. మేకప్, కాస్ట్యూమ్ డిజైనర్గా వెనుగళ్ల వెంకటేశ్వరరావు, స్టిల్స్ డి మధులు, సాంకేతిక నిపుణులు. కార్యక్రమాన్ని శ్రీకాంత్, సుబ్బారావు, సంజయ్లు పర్యవేక్షించారు. నన్నయ తిక్కన ఎర్రన పిటికిన ఆవు పాల పొదుగు, నన్నయ తిక్కన ఎర్రన పిటికిన ఆవు పాల పొదుగు, చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టిన కళ్ళకు ఎత్తిన లేకున్నా నడిస్తే గల్గల్, కొప్పుల మల్లె దండల్ లేకున్నా చెక్కిలి గిల్గిల్, నవ్వుల చాలా చిత్రాలు తీయటం అనేది కోట్ల రూపాయలు దండుకున్న నిర్మాతలు కూడా చేయని సాహసం. మీరు ఎప్పుడో లిటిల్ సోల్జర్స్ చూసుంటారు.
మీ మధ్య వచ్చిన పిల్లల సినిమాలు అంటే అదే ఒక 15 ఏళ్ళు అవుతుంది. ఇంత గ్యాప్లో ఏ ఒక్క నిర్మాత కూడా సాహసం చేయలేని పరిస్థితి. అలాంటిది నా మిత్ర బృందం ఈరోజు ముందుకు వచ్చి నీ మంచి కాన్సెప్ట్కి మేము సహకరిస్తాము, మాకు జేబులు నిండపోయినా పర్లేదు, ఒక మంచి సినిమా తీయాలి, ఈ చిత్రం ద్వారా నీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని నన్ను సహకరిస్తూ నన్ను ఎంకరేజ్ చేసిన నా మిత్రుడు ముందుగా అమిర్నేని వెంకట శివరామకృష్ణ వరప్రసాద్ యూఎస్ఏలో ఉంటారు. ఆ తర్వాత వాడు అక్కడ ఉన్నా కూడా మా చలపతి, నా సోల్మేట్ చలపతి, నువ్వు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని నడిపించని నన్ను ఇక్కడ పంపించి, తను గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా గత 4 రోజులుగా నాతో నిరంతరం ఉండి నన్ను ఈ స్టేజ్కి ఈ క్లాప్ దాకా తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్న మా చలపతి గారికి, అదేవిధంగా కన్నిగంటి రవి గారికి, రమేష్ గారికి, సుస్మిత గారికి, అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం.